పీస్ ఏంజల్స్ ప్రత్యక్షం అవుతారు. ట్రస్ట్ పీస్ ఏంజల్స్ పిల్లలతో ఇలా అంటారు. చూడండి పిల్లలు, ఎక్కడైతే ప్రశాంతమైన వాతావరణం ఉంటుందో, పిల్లలు ఎక్కడైతే క్రమశిక్షణతో విద్యను అభ్యసిస్తారో అక్కడ ట్రస్ట్ పీస్ ఏంజల్స్ ఉంటారు. పిల్లలు ట్రస్ట్ పీస్ ఏంజల్స్ ని చూసి చాలా సంతోషంతో ఉంటారు. వావ్! ట్రస్ట్ ఏంజల్, పీస్ ఏంజల్. పిల్లల యొక్క క్రమశిక్షణ చూసి ట్రస్ట్ పీస్ ఏంజల్స్ సంతోషంతో, పిల్లలు మీరు ఇంకా బాగా చదువుకునేలాగా మీకు ప్రోత్సాహాన్ని ఇస్తాము, మీరు బాగా చదువుకోండి. సంతోషంతో పిల్లలు సరే ఏంజల్స్ అని చెప్తారు. అంతలోనే లంచ్ టైం అవుతుంది. పిల్లలందరూ తమ తమ లంచ్ బాక్స్లను ఓపెన్ చేస్తూ ఉంటారు. అంతలోనే దివ్య నా లంచ్ బాక్స్ కనిపించడం లేదు. నా లంచ్ బాక్స్ లో మా అమ్మమ్మ ఆలు పరాటా పెట్టింది. అని ఏడవడం మొదలు పెడుతుంది. అవి చాలా టేస్టీగా ఉంటాయి, నేను వాటిని మిస్ అవుతున్నాను. సాయంత్రం మా అమ్మమ్మ అవి ఎలా ఉన్నాయి అంటే ఏమని సమాధానం చెప్పాలి? అని ఏడుస్తూనే ఉంటుంది దివ్య. మిగిలిన స్నేహితులు ఏడవదు దివ్య, మళ్ళా షేర్ చేసుకుందాం, సరేనా? దివ్య వారి మాట వినదు. నా లంచ్ నాకే కావాలి, మీ లంచ్ నాకు వద్దు. సరే, మేమంతా కలిసి నీ లంచ్ వెతికి పెడతాం, నువ్వు ఏడవద్దు, సరేనా? పిల్లలందరూ కలిసి దివ్య లంచ్ ని వెతకడం మొదలు పెడతారు. తన క్లాస్మేట్స్ అయిన బంటి కూడా ఆలు పరాటా తింటూ ఉంటాడు. అది చూసిన దివ్య బంటి దగ్గరకు వెళ్తుంది. దివ్యను చూసిన బంటి, దివ్య, నువ్వు కూడా ఆలు పరాటా తింటావా? కొంచెం తీసుకో. దివ్య కోపంతో, నా ఆలు పరాటా తింటావా? నా లంచ్ బాక్స్ ఎక్కడా? అని గొడవ పడుతుంది దివ్య. మా అమ్మ ఆలు పరాటా నా కోసం పెట్టింది, ఇవి నావి, ఇవి నీవి కావు అంటాడు బంటి. దివ్య, ఇవి నా ఆలు పరాటా, మా అమ్మ నా కోసం పెట్టింది, అవి నీవి కావు. మా అమ్మమ్మ నా కోసం పెట్టింది, ఇవి నావే. బంటి, నిజం చెప్పు, ఆలు పరాటా దివ్యవే కదా? నిజం చెప్పు, నిజం ఒప్పుకో. అని స్నేహితులంతా కలిసి బంటిని తిట్టడం మొదలు పెడతారు. బంటి ఎంత చెప్పినా నిజం ఒప్పుకోడు. దానితో మిగిలిన స్నేహితులు కూడా బంటితో గొడవ పడతారు. ఈ గొడవ అంతా చూస్తున్న ట్రస్ట్ పీస్ ఏంజల్స్ ఇలా అంటారు. ఎక్కడైతే గొడవ పడతారో, ఎక్కడైతే నిజం చెప్పరు, నిజం చెప్పినా నమ్మరు, అక్కడ మేము ఉండము. అని ట్రస్ట్ పీస్ ఏంజల్స్ అక్కడి నుండి వెళ్ళిపోతారు. అప్పుడే క్లాస్లోకి వచ్చిన టీచర్, ఎందుకు అందరూ ఇలా గొడవ పడుతున్నారు? పిల్లలు జరిగినది అంతా చెబుతారు. టీచర్, బంటి నా ఆలు పరాటా తిన్నాడు టీచర్. బంటి నిజం ఒప్పుకోలేదు టీచర్.
Don't cry. టీచర్, ఆలు పరాటా నావి. వాళ్ళు అబద్ధం చెబుతున్నారు. నేను నిజం చెప్పినా వాళ్ళు నమ్మడం లేదు. అది విన్న టీచర్ గొడవ పడకండి పిల్లలు. మీ స్నేహితుడు బంటి చెప్పేదాన్ని నమ్మండి. అతడిపై నమ్మకం ఉంచండి. మనకు నిజం తెలియాలి అంటే దివ్య లంచ్ బాక్స్ ని వెతుకుదాం. పిల్లలంతా కలిసి లంచ్ బాక్స్ ని వెతకడం మొదలు పెడతారు. దివ్య టేబుల్ వెనుక లంచ్ బాక్స్ ఉండటం చూసి పిల్లలు ఆ విషయాన్ని టీచర్ కి చెప్తారు. టీచర్ ఆ లంచ్ బాక్స్ ని దివ్యకి ఇచ్చి, మనమందరం ఒకరిపై ఒకరితో నమ్మకాన్ని కలిగి ఉండాలి. అప్పుడే మనమందరం ప్రశాంతంగా గొడవలు లేకుండా ఉంటాము. ట్రస్ట్ అంటే నమ్మకం, పీస్ అంటే శాంతి. మనం ఎవరిని అపార్థం చేసుకోకూడదు. వాళ్ళు చెప్పే మాటలు వినాలి, అర్థం చేసుకోవాలి అని చెబుతుంది టీచర్. దివ్య వెంటనే బంటికి సారీ బంటి అని చెప్తుంది. పిల్లలంతా సంతోషంతో పరాటాలు ఒకరితో ఒకరు పంచుకొని చక్కగా క్రమశిక్షణగా తింటూ ఉంటారు. పోయిన ప్రశాంతమైన వాతావరణం ఒక్కసారిగా తిరిగి వచ్చినట్లు ఉంటుంది. ఆ ప్రశాంతమైన వాతావరణాన్ని చూసి, పిల్లల యొక్క క్రమశిక్షణను చూసి వెళ్ళిపోయిన ట్రస్ట్, పీస్ ఏంజల్స్ మరలా ప్రత్యక్షం అవుతారు. ట్రస్ట్, పీస్ ఏంజల్స్ పిల్లలతో ఇలా చెప్తారు. చూడండి పిల్లలు, ఎక్కడైతే నిశ్శబ్దంగా ఉంటారో, మంచి మాటలు వింటారో, మంచి మాటలు చెప్తారో అక్కడ పీస్ ఉంటుంది. ఎక్కడైతే నిజాలు చెప్తారో, ఎక్కడైతే క్షమాపణలు అడుగుతారో అక్కడ ట్రస్ట్ ఉంటుంది. అంతలోనే పిల్లలందరూ కలిసి టీచర్ని ఇలా అడుగుతారు. టీచర్, ట్రస్ట్, పీస్ వల్ల ఉపయోగం ఏమిటి? టీచర్ పిల్లలతో ఇలా అంటుంది. చిన్న చిన్న అపార్థాలతో మన జీవితంలో శాంతిని కోల్పోతున్నాం. ఎదుటి వారిపై ఉండే నమ్మకాన్ని కోల్పోతున్నాం. ఎన్నో ఇబ్బందులతో, సమస్యలతో అశాంతికి గురవుతున్నాం. మన జీవితంలో సమస్యలు లేకుండా, గొడవలు లేకుండా ఉండాలి అంటే మనలో ఉండే ట్రస్ట్, పీస్ వాల్యూస్ ని చిన్నప్పటి నుండి అలవర్చుకోవాలి. ప్రతి ఒక్క తల్లి తండ్రి ట్రస్ట్, పీస్ యొక్క వాల్యూస్ ని తమ పిల్లల్లో పెంపొందించేలా పాటుపడాలి. అప్పుడే పిల్లలు ఉన్నత విద్యావంతులుగా గొప్ప గొప్ప స్థాయిలకు చేరుకుంటారు. ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొంటారు. ట్రస్ట్ బంధాలను నిర్మిస్తుంది. పీస్ ఆ బంధాలను బలంగా ఉంచుతుంది. ట్రస్ట్, పీస్ కాయిన్ కి బొమ్మ, బొరుసు లాంటివి. ట్రస్ట్ ఉంటే పీస్ ఉంటుంది, పీస్ ఉంటే ట్రస్ట్ కూడా ఖచ్చితంగా ఉంటుంది. మీకు అర్థం అయింది కదా పిల్లలు? అని చెప్తారు. అంతటితో లంచ్ బ్రేక్ సమయం అయిపోతుంది. పిల్లలు మరలా క్రమశిక్షణతో చదువుకోవడం ప్రారంభిస్తారు. మనమందరం ఎల్లప్పుడూ నమ్మకాన్ని కలిగి ఉండాలి. అప్పుడే ఈ ప్రపంచమంతా శాంతిని కలిగి ఉంటుంది. ఇంతటితో ఈ స్కిట్ ముగిస్తున్నాము. ధన్యవాదములు.